సో రామ్ సేతు వెళ్తున్నాం మేమందరం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ, చాలా బ్లాక్ అయింది రోడ్ అంతా. ఒక 15 కిలోమీటర్స్ ఉంది రామ్ సేతు. అక్కడ రామ్ సేతు బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది రిటర్న్ అరుణాచలం వెళ్తున్నాం డైరెక్ట్గా. రేపు మార్నింగ్ వరకు అరుణాచలం ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు ఆ రామ్ సేతు బ్రిడ్జ్ లంచ్ అయిపోయిన తర్వాత బయలుదేరుతాం అక్కడ నుంచి. యా, భయంకరమైన ట్రాఫిక్. ఈరోజు టెంపుల్ కూడా చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు జనాలు, భక్తులు. ఈరోజు సాటర్డే అవ్వడంతో తండోపతండాలుగా తరలి రావడం జరిగింది. రామ్ సేతు సముద్రము మీకు చూపిస్తాను. మెంటల్ ఉన్నది చూస్తే, అసలు మామూలు లేదు, అద్భుతంగా ఉంది. ఇక్కడ రోడ్ ఉంది, రోడ్ పక్కనే సముద్రము. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లా చూడడం. వాటర్ బ్లూ కలర్, వైట్ ల్యాండ్, వేరే కంట్రీ వచ్చిన ఫీల్ ఉంది. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇండియాలో ఇట్లాంటి లొకేషన్ ఉందని. అద్భుతంగా ఉంది, చూడండి ఒకసారి. అక్కడ లేదు, లోపలికి అలా ఉంది. అక్కడ ఎంట్రీ ఉన్న దగ్గర నుంచి పోవాలి, ఎడబడతాడు సముద్రం. ఇంకో ఇది రోడ్డు, ఇది సముద్రం. సౌండ్ వస్తుంది కిటికీ తీస్తే. మొత్తం అంటే వేరే కంట్రీకి వచ్చిన ఫీల్ ఉంది. ఏ యాంగిల్లో కూడా ఇది ఇండియాలా అనిపిస్తలేదు. అంటే అఫ్ కోర్స్ ఇండియాలో ఇట్లాంటివి ఉండడం మన అదృష్టం అనుకోవాలి. ఎక్కడికెక్కడికో ఫారెన్ ట్రిప్పులు కాదు, ఈడికి రండి ఫస్ట్. ఈడికి వస్తే అర్థమవుతుంది మీకు. ఫారెన్ని తలదన్నేలా, బ్యాంకాక్ని తలదన్నేలా ఉంది బీచ్ ఇది. సూపర్. రోడ్డు పక్కన సముద్రం, ఇక్కడ సైడ్ రోడ్డు. ధనుష్కోడి 100 మీటర్స్ చర్చ్ అంట. ఎక్కడ స్ట్రైటా? మస్తు లాంగ్ లో నా చర్చ్ కూలిపోయింది. మస్తునే ఆడ అన్ని 3 కిలోమీటర్. ఇంకా ఇక్కడ అన్ని మంచిగా సీ దగ్గర దొరికేటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. పూసలు అట్లాంటివి, స్టోన్స్ అవన్నీ. ఇక్కడ పక్కన టెంపుల్. అది ఏందో మరి, అది ఏం టవర్ అది? ఏదో జీపీఎస్ టవర్ అంట ఏంటో. గవ్వలు ఉన్నాయి, శంఖాలు ఉన్నాయి. అసలు అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. మేము ఉన్నాయి అన్ని కట్టడాలు కోల్పోయి పక్కన కట్టడాలు కోల్పోయాడు. సముద్రం అక్కడ ఉంది, ఒకసారి చూడండి. బ్రిలియంట్ ఉంది అది. ఇటు వాటర్ ఉండొచ్చు, మామూలు లేదు. రోడ్డు పక్కనే సముద్రము, బ్లూ కలర్ వాటర్, వైట్ కలర్ ల్యాండ్. మొత్తం శాండ్, వైట్ శాండ్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లుంటుందని. అంటే నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. నేను నార్మల్ వాటర్ ఉంటాను. బ్లూ కలర్ ఎంత క్లియర్ ఉన్నాయంటే వాటర్. అక్కడ లాంగ్లో అంతా బీచ్. అయితే ఐ మీన్ ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ ఇక్కడ వరకు వస్తాయంట. ఇందాక ఒక ఆయన చెప్పిండు, ఈ రోడ్డు వరకు వస్తాయంట నీళ్ళు. ఇక్కడ రాళ్ళు కట్టి పెట్టారు. ఆ రాళ్ళు కట్టి పెట్టారు మొత్తం. అది ఏమంటారు, రాళ్ళకి మొత్తం తాళ్లతో కట్టి ఒక బ్రిడ్జ్ లాగా కట్టి. అక్కడ సైడ్ అదే సముద్రం అక్కడ సైడ్ ఉంటుందా? మొత్తం అటు సైడ్ 2 సైడ్లు ఉన్నాయి. రాముడు బ్రిడ్జ్ ఇదేనా? రాముడేశ్వర రోడ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. సముద్రం లోపల స్నానం చేస్తారన్నా. ఇది ఎండ్ కదా ఇండియా ముందు చైనాది పని. ఇక మంచిగా కట్టినరు తిప్పనికి. ప్రెసిడెంట్ అంటే అదే బెస్ట్ మరి పోతే అంట. యూనియన్ మినిస్టర్ అంటనా, ప్రెసిడెంట్ అంట. ఇక్కడ సముద్రం, ఇక్కడ సముద్రం, మధ్యలో రోడ్డు. మామూలు లేదు ప్లేస్ అయితే, నెక్స్ట్ లెవెల్. కార్లు అన్ని ఇక్కడ రోడ్ వరుస పార్కింగ్ ఉన్నాయి 1 కిలోమీటర్ వరకు.
చూడండి ఇక చూడండి ఇక చూడండి ఇక చూడండి వాటర్ చూడండి ఒకసారి, బ్లూ కలర్ వాటర్. సముద్రం పక్కన రోడ్డు, అక్కడ సముద్రం ఇక్కడ సముద్రం, మధ్యలో రోడ్డు, బ్లూ కలర్ వాటర్. వాటర్ అయితే మామూలు లేవు, అక్కడ వరకు లైన్, అన్ని కార్లు ఆపినాయి రోడ్డు మధ్యలో. సో మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఒకసారి సముద్రంలో, నెక్స్ట్ లెవెల్. సో ఇది మిస్ అవ్వద్దు ప్లేస్ మాత్రం. ఇది రామేశ్వరం వచ్చిన వాళ్ళు ధనుష్కోటి కంపల్సరీ రావాలి. పక్కనే ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆడికొద్దు కొట్టుకోతారు అలా అలా దిగవుతు అలా పడతారు. నీళ్ళు కొట్టుకోతారు అలా పడితే. వాటర్ వచ్చినట్టు నువ్వు ఎట్లా అంటే అట్లే, ఇక నువ్వు మా గాడ్ ఫాదర్. ఇప్పుడు అద్భుతమైన లొకేషన్ ప్లేస్ చూపిస్తున్నావు స్టోరీని. నందు ఇంకేంది మొత్తం మూలపు నుంచి వచ్చి అవా చేస్తున్నావు ఇక్కడ. మంచి చిల్లు ఉన్నారు. ఈరోజు వీకెండ్ కాబట్టి అందరు వచ్చారు. సో బై వాక్ వెళ్తున్నాం మనం. బండ్లు కదలట్లే ఇక్కడ నుంచి. మనం ఎంట్రీ దగ్గర బైక్ కార్ పెట్టి నడుచుకుంటూ వచ్చినాం. మళ్ళీ వెళ్ళడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇలా మళ్ళీ వెళ్ళేటప్పుడు బ్లాక్ అయినాం అనుకో చాలా టైం పడుతుంది. ఇక్కడనే రోడ్ మీద యూటర్న్ చేసుకొని పోవాలి వచ్చిన వెహికల్స్ అన్నీ. వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి యూటర్న్ చేయడం కొంచెం డిఫికల్టీ. తర్వాత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు అందరూ. సో రామ్ సేతు బ్రిడ్జ్ ఇది బిగినింగ్. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి శాటిలైట్లో మనకి ఈ నుంచే ఉంటుంది రామ్ సేతు బ్రిడ్జ్. ఇక్కడ నుండి ఇంకా స్ట్రైట్ శ్రీలంక వరకు. ఇక్కడ నుండి రామ్ సేతు బ్రిడ్జ్ స్టార్ట్. ఈ నుంచే మనకి శాటిలైట్లో కూడా మ్యాప్ ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఒక్క నిమిషం. ఎంటర్ అయిపోయినా చూసుకోండి. ఈ నుంచి స్టార్ట్ అండి, ఇక్కడ నుండి స్టార్ట్. ఎగ్జాక్ట్ పాయింట్ శాటిలైట్లో ఇక్కడ నుంచి ఉంటుంది లైన్. ఇక్కడ నుండి స్ట్రైట్ యా. మనం లేదో డీప్ డిస్కషన్స్ పెట్టారు. చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. ఏదో ఐలాండ్ ఉందంట అక్కడ, దాని గురించి మాట్లాడతారు మన వాళ్ళు. రైట్ ఇంద్రా ఈత కొడతాం వల్ల స్విమ్మింగ్ చేస్తాం సముద్రంలో. ఎడాకి పోతావు అయితే ఒకటి ఐలాండ్ దాకా స్విమ్మింగ్ వేసి కూడా పోతావా? పోతావు మళ్ళీ రావు, మధ్యలోనే అయిపోతావు. అది స్విమ్మింగ్ వేసుకుంటున్నా. ఇలా స్విమ్మింగ్ చేస్తుంది అనుకుంటున్నావా? ఇటే వస్తావు మళ్ళీ అటు పోవు. ఇక అదే ఇటు నువ్వు అటు పోయినా మళ్ళీ ఇక్కడ
ఐలాండ్కి రామ్ సేతు కట్టుకొని పోతా వాడికి స్టోన్స్ తీసుకొని ఫ్లోటింగ్ స్టోన్స్ ఫిషెస్ ఉన్నాయి. ఎట్లుంది బీచ్? మాట్లాడరా బలంతా చేస్తావండి. ఎట్లుంది? బాగుందన్న. అరే సో అది మ్యాటర్. ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఇక్కడ, చాలా వేడి ఉంది. హీట్ చాలా వేడి ఉంది. ఏమంటావురా నందు? అట్లకెళ్ళి రావాలి తిరిగి, ఎట్లకైనా యాక్చువల్గా తిరిగి రావాలి. తిరిగి రాకుండా ఈ పొరగాలు ఏం చేసారు, మళ్ళీ సక్క ఎట్లా మళ్ళీ ఎప్పుడు అక్కడ తిరగాల సూపర్ దగ్గర తిరిగి రాకుండా సక్క వచ్చిరు. చెప్పులు కూడా ఇప్పిస్తున్నాయి ఇక. ఇక నన్ను వేసుకుంటారు, ఇక చెప్పులు ఎందుకు వేసుకొచ్చినావు అది ఇక. అది తెలిసేటట్టు వేస్తుంది. సో ఇది వెహికల్స్ ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుంటాయి, ఇందాక చెప్పిన కదా. ఇది ఎండ్ అనమాట. ఇక ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడే అంతా చూసినాం, సక్సెస్ఫుల్గా రామ్ సేతు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఖతర్నాక్ ఉంది. ఇంకా రిటర్న్ మనం ఇప్పుడు అరుణాచలం ఏదైనా లంచ్ చేసేసి అరుణాచలం వెళ్ళిపోతాం. కూరలు ఎక్కుతున్నారు ఎగ్జైట్మెంట్లా. సో ఇంకా ఇదే వాటర్ గాడ కూడా దిగుతే దిగురు చూడరు. జల్ లెక్కని ట్రాఫిక్ జామ్ అయితే చేసేవి దీన్ని ఇరిగిపోతాం. మనం చూసిన ఆ కార్ ఇక్కడ పెట్టి మంచి పని అయింది. ఆడ పెట్టుంటే ఎంత ఇద్దరు దిగి చెప్తారు సైడ్. మరి ఇద్దరు దిగి చెప్తారు, వెంకలోడు ముందలోడు. రైట్. సో we are done with Ram Setu. Now we are going to Arunachalam. Yes, అరుణాచలం పోతున్నాం. మధ్యలో ఒక మంచిగా లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి తొక్కితే కారు అరుణాచలం లాగాలిగా. రేపు పొద్దుగాల సంగతి ఇక చూసుకుందాం. అది సంగతి. ఎక్కడన్నా ఆగి ఏమన్నా చేసుకోండి, నీ కార్లో కూర్చుంటా. నీకే బ్లాగ్ వస్తుంది, తీసుకుంటా, ఫోన్ ఇస్తా నీకు. చాలా నాకు తలకాయన వస్తుందంట ఎండకి. చాలా నాకు ఒకసారి ఒక పెద్ద ఓ వేసుకోండి, మంచి అద్భుతమైన ప్లేస్. అన్న మామూలుడు కాదు, అన్ని మంచి మంచి ప్లేసెస్ తీసుకుపోతుండు. అది సంగతి. నార్మల్ ఉన్నది తోపని చెప్తాడు, నార్మల్ ఉన్నదేమో తోపు అని చెప్తాడు, తోపు ఉన్నాయేమో ఏమున్నది అంటాడు. చూస్తే మాత్రం వండర్స్ ఉన్నాయి నిజంగా. మంచిగా ఉంది లొకేషన్ మాత్రం, ప్లేస్. ఈ ప్లేస్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి వచ్చిన వాళ్ళు. రామేశ్వరం వచ్చిన వాళ్ళు అక్కడ నుండి 25 కిలోమీటర్స్ అంతే, డిస్టెన్స్ కూడా ఏం లేదు. వర్త్ వర్మ వర్త్ తీసుకొచ్చి లేకుంటే వంకలు పెడతాడు అనురుపాడు. అన్ని తీసుకొచ్చింది పోతుంది, తిప్పింది పోతుంది. మళ్ళీ ఉల్టా ఏదో అర్ధగంట లైన్ తప్పు లైన్లో చూపించినందుకు గని మాటలు అంట. అదే పొరల ముందు ఉన్నాను. ఇంకో నా ఫోన్ ఇస్తా, జర వీడియో తీసుకుంటారు అట్లే చెప్పి అన్న. ఇలా మొలలు పొలలు ఉన్నారన్న. పోతున్నాం ఇవన్నీ చేయం మేము. ఫొటోస్ దిగుతున్నారు పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. నేను పడితే వీసా వస్తారా?
పాప మనం ఆడికి వెళ్దాం. నేర్చుకో మ్యాన్. మాట్లాడు చూడు ఏదన్నా. గైడ్ మా గైడ్ నువ్వే. అయిపోయింది. చూడు చూడు ఇవన్నీ ఏంది కూలగొట్టరు ఏంది తిడగొడుతుంది. కూలిపోయిందా కూలగొట్టరా? కూలగొట్టరా కూలిపోలే అవి కూలిపోలే లేకపోతే అప్పట్లో అట్లే కట్టరేమో. అట్లా దారి ఉందేమో మొత్తం అప్పట్లో అట్లే కట్టిన. ఇగో సర్కిల్ ఉండే అనుకుంటా. మళ్ళీ సిమెంట్తో కట్టారు చూడ. అది అప్పట్లో ఎప్పుడో అయింది. ఎంత కాలం కాలే అనుకుంటుంది సిమెంట్. ఇక్కలు ఉన్నాయి మంచి. అయితే టూరిజం ట్రై చేసారు వీళ్ళు. ఎగిరిపోయింది కదా. అదే ట్రై చేసి ఉంటారు టూరిజం. ఎగిరిపోయింది అది తెలిసిందే మన ఊళ్ళో గురించి. మోడల్ దిస్ ఈస్ ద ప్లేస్ వీ నీడ్ టు ఎంటర్. కొంచెం వేవ్స్ కనిపిస్తున్నాయి. గట్టిగా కొంచెం వినిపిస్తాయి నా వాయిస్. కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సాయిబాబా ఉంది చూడు. సాయిబాబా క్రిస్టియన్ అనుకున్నాను. సాయిబాబా సేమ్ స్టోరీ అని తెలుగు ఇంగ్లీష్లో అయితే అంతే. వింటేజ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వచ్చేసి ఎవరేం కొనట్లేదు శంఖాలు. ఎందుకంటే అందరు రివ్యూ కోసం అంత మంచి డిజైన్ శంఖాలు ఉన్నారు. మన ఐబీపీలో గాయంతో షాప్ పెట్టుకుని 5 రూపాయలు చూడని కానీ పెట్టాము సార్. ఏముంది రా 5 రూపాయలే కాదు. పడతాడా స్నానం చేయుడే. నీళ్ళు కనిపిస్తాయి దొరుకుతూనే ఉంటారు. ఇది బాగుంది చూడు. దూరం లొకేషన్ చాలా బాగుంది. చాలా కూలిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ చూడు ఈగల్స్ బాగున్నాయి. చూడు రామేశ్వరం బ్రిడ్జ్. సీ పోర్ట్ ఏరియా, హార్బర్, ఫిషింగ్ హార్బర్. ఫస్ట్ వచ్చి కింద ఉండే చూడు ఆ బ్రిడ్జ్ ఉండే పెద్దది. గద్దలు. ఇక్కడ 2 పక్కల ఐలాండ్ ఉన్నట్టు చూసుకొని ఇలాగ మంచిగా కనిపిస్తుంది నీట్గా. అన్ని పడవలు. మరి అంది ఉంటే లోకల్ బాయ్ నాని కూడా ఇక్కడికి వస్తాడేమో పడవేసుకుని వైజాగ్ నుంచి. ఊరికే చెప్తున్నా. ఇటు సైడ్ బాగుంది చూడరా వ్యూ. అన్ని పడవలే ఉన్నాయి. చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండేది. స్నాప్ తీసుకోరా ఆయనలోకించి. ఇది పడవలే ఉన్నాయి కదా. దిగినాక అంతే టైం వేస్ట్. ఏం లేదా లేకపోతే కుదరరు నిజంగా. బైక్లు అయితే అప్పుడు కార్లు కూడా నాపిండదు చూడ. అనవసరంగా 10,000 చలాన్ వేసిన అనుకో. ఇన్ని కూడా 5,000 ఫైన్ బాబు. నీ 2,000 ఎక్స్ట్రా అన్నాడు అనుకో. 5,000 పోలీసు వాళ్ళు తిరుగుతుంది చూసినా ఇక్కడ గిట్లా బండ్లు ఆపుతారని. శ్రీలంక రా నందు. బార్డర్ కనిపిస్తుందా? అది శ్రీలంక. ఇగో ఈడుందా అదేమి ఇందాక మనం పోయినామా అది. ఈ నుంచి అడిగి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆడ ప్రేమ జంట ఏమో చేస్తుంది ఆడ. మీ అమ్మాయికి చెప్తా వీడియో తీసి. గోడగాడు మంచి పొంగమే అది ఊతంగా నడుతుంది. గాడి కొనిగా వీళ్ళు అంత దూరం పోలేక పాపం వీడినే చూస్తారు బీచ్గా. అన్న వీడియోలో అంతా ఇప్పి పెట్టాలంట. శ్రీలంక శ్రీలంక
ఇట్లా మధ్యలోకి వెళ్ళి కొట్టు, ఆ మధ్యలోకి వెళ్ళి కొట్టు ఏదైనా పాట చూసుకొని. రోడ్డు పక్కనే సముద్రం. రోడ్లో రావా వాటర్ ఇవి? అరే మురళీధర్ ఉన్నాడు, బౌలింగ్ వేస్తుండ్రా. సన్న చేస్తూ ఉన్నాడు ఆ చూడు. విరాట్ కోహ్లీ అనిపిస్తుంది. నన్ను ఏదైనా ఉంటే నువ్వుకే రాదు విరాట్ కోహ్లీ దగ్గర. ముత్తే మురళీధర్ కనిపిస్తుంది నాకు ఈ నుంచి. ఈత రాదు నాయన, ఈత వస్తే పోయేటో. రామ్ చరణ్ పట్టుకొని పోయి